బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ప్లాట్. ప్లాట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. సో ఫేసింగ్ ఆఫ్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండి, సో ప్లాట్ విడ్త్ 25 ఫీటు అండ్ లెంత్ 60 ఫీట్ ఉంటుంది. ఈ షేప్ ప్లాట్ ఉంది. మన టోటల్ ఇది వచ్చేసరికి 500 SFT ఏరియా వస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ప్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ ఒకటే రోడ్ సైడ్ ఉంటుంది. మనకి ఇది రోడ్డు సైడు. ఓకే, ఈ మిగిలిన 3 పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో మనము ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ని విత్ అటాచ్ చేస్తూ స్పేసింగ్ ఏం వదల పెట్టకుండా కడుతున్నాము. ఎందుకు అలా కడుతున్నామంటే క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఇది ఒక సిటీ కల్చర్లో 3 BHK హౌస్ కావాలి, వాళ్ళు మొత్తం ఉన్న ఏరియా మొత్తాన్ని యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం అని చెప్పి కడుతున్నాము. వాళ్ళకు ఒక సపరేట్ పూజా రూమ్ కావాలి అండ్ పార్కింగ్లో కార్ అండ్ బైక్ పార్కింగ్ కావాలి. అట్లీస్ట్ 2 బాత్రూమ్స్ కావాలి. ఎందుకంటే 3 BHK యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ 2 బాత్రూమ్స్ కావాలి. వీడియో మొదలు పెట్టడానికి ముందు ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలి అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ప్లాట్ యొక్క డ్రాయింగ్. 25 ఫీట్ 60 ఫీట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఈ సైడ్ మనకు వచ్చేసరికి రోడ్డు ఉంది. ఓకే, దీంట్లో మనము 3 బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3 ప్లాన్ చేసాము. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ప్లాన్ చేసాము. బాత్రూమ్ 1, బాత్రూమ్ 2 అండ్ బాత్రూమ్ 3. ఇది మనకి పూజ ఏరియా కమ్ కారిడార్ వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది కిచెన్. ఇది మనకి స్టేర్ కేస్. స్టేర్ కేస్ వచ్చేసరికి స్టేర్ కేస్ ఎప్పుడైనా సరే ఈ 3 BHK అండ్ అప్పర్ మనం వెళ్తుంటే మినిమం 3 ఫీట్ సింగిల్ సైడ్ ఉండేట్టు చూసుకోవాలి. సో మనకి ఇది ల్యాండింగ్ అవుతుంది అండ్ ఇది అప్పర్ సైడ్కి వస్తుంది. సో 3 ఫీట్ 6 ఫీట్ అవుతుంది. మనం ఇది ఎంట్రీ తీసుకుంటే ఇలా ఎంట్రీ చేసేసి ఈ రొటేషన్లో పైకి వెళ్తాము. ఈ ఏరియా మొత్తం మనకి మనం దీని ఎంట్రీ కింద తీసుకుంటాము. దీని ఎంట్రీ తీసుకుంటే ఈ ఏరియా మొత్తం మనకి అవైలబిలిటీ ఉంటుంది అప్పర్ ఫ్లోర్కి వెళ్ళేసరికి. ఇప్పుడు ఏంటంటే మనము డోర్స్ మ్యాచ్ చేద్దాము, మార్క్ చేద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ 1, దీనికి అటాచ్డ్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ 2. సో ఇక్కడ కూడా మనము డోరు ప్రైవసీ వల్ల ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ డోరు ఇటు సైడ్, వీళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ బాత్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు బెడ్రూమ్ 3కి, దీనికి అవుట్ సైడ్ నుంచి బాత్రూమ్ ఉంది. ఇది డైనింగ్ ఏరియా, ఇది వాష్ ఏరియా, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఏరియా వచ్చేసరికి సిట్ అవుట్. ఓకే, ఇది మనకు పార్కింగ్ ఏరియా అవుతుంది. దీనిలో మనకు ఆల్రెడీ చూసినట్టుగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసరికి 12 ఫీట్ బై 12 ఫీట్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బాత్రూమ్ అవుతుంది. ఇది 5 ఫీట్ 6 ఇంచెస్ బై 6 ఫీట్. అన్ని రూముల్లో కల్లా ఇదే పెద్ద రూమ్ ఉంటుంది. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ రూమ్ దీన్ని మించి ఉండకూడదు. సో ఇది బెడ్రూమ్ 2, 11 ఫీట్ బై 12 ఫీట్.
ఇది బెడ్రూమ్ 3, ఇది కూడా 11 feet by 12 feet. ఈ బెడ్రూమ్ 2కి అటాచ్డ్ బాత్రూమ్ 5 feet 6 inches by 5 feet 6 inches. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ 5 feet by 8 feet. ఇది నాట్ ఓన్లీ వాష్రూమ్, ఇది వచ్చేసరికి వాష్రూమ్ అండ్ యూటిలిటీ ఏరియా. సో దానివల్ల ఈ రూమ్ సైజ్ని పెంచడం జరిగింది. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తాము. ఇది హాల్, ఈ పూజ గదికి ఇక్కడ రూమ్ ఇస్తున్నాము, డోర్ ఇస్తున్నాము. ఇది డైనింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది, ఇది ఓపెన్ ఎంట్రన్స్ కిచెన్కి. ఇది మనకు కిచెన్ 9 feet by 11 feet. సో దీంట్లో ఇప్పుడు మనం క్లయింట్ రిక్వైర్మెంట్స్ని ఒకసారి చెక్ చేసుకుందాము. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకి సిటీ కల్చర్లో 3 BHK హౌస్ కావాలని చెప్పి అన్నారు. సో మనం ఇక్కడ 3 BHK బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3 BHK ప్రొవైడ్ చేసాము. పూజా రూమ్ సపరేట్ కావాలన్నారు, ఇక్కడ మనం పూజా రూమ్ని సపరేట్ చేసాము. నెక్స్ట్ పార్కింగ్, కార్ అండ్ బైక్ పార్కింగ్ కావాలన్నారు. ఈ పార్కింగ్ వచ్చేసరికి మనకు 11 feet by అప్రాక్సిమేట్లీ 20 feet ఏరియా వస్తుంది. సో కార్ అండ్ బైక్ పార్కింగ్, 2 బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది. అట్లీస్ట్ 2 bathrooms కావాలన్నారు. 1, 2, 3 మనం ఇక్కడ 3 bathrooms ప్రొవైడ్ చేసాము. సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ 3 bathrooms విత్ యూటిలిటీ.